హల్లెలూయా. అందరికీ వందనాలు తల్లి, అందరికీ వందనాలమ్మ. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 19వ వచనం. యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. హల్లెలూయా. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక, మనలను బలపరచునుగాక. ఉత్తమమైనది అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనుషులకు రకరకములైనవి ఉత్తమములుగా కనబడుతున్నాయి. అది ఉత్తమమైన వస్తువు, అది ఉత్తమమైన విషయము, అది ఉత్తమమైన పరిస్థితి, అది ఉత్తమమని మాట్లాడుతున్నాం. ఈరోజు విద్యార్థిని పరిశీలించినట్లయితే నాకు మంచి ర్యాంక్ రావాలి, అది ఉత్తమం అనుకుంటూ ఉన్నాడు. లేదా యవనస్తుని పరిశీలించినట్లయితే నాకు ఉద్యోగం రావడం ఉత్తమం అనుకుంటూ ఉన్నారు. లేదా ఒక తల్లి తండ్రిని మనము పరిశీలించినట్లయితే వారు అనుకుంటూ ఉన్నారు నా పిల్లలు బాగుపడడమే అది ఉత్తమం అనుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు విశ్వాసకి ఏది ఉత్తమమో అర్థం కావడం లేదు, ఏది యథార్థమైనదో అర్థం కావడం లేదు. ఆయన అంటూ ఉన్నారు, ఉత్తమము యథార్థమైనది మీరు చేస్తే, దాని ప్రకారంగా నడిస్తే, దాని ప్రకారంగా జీవిస్తే, దాని ప్రకారంగా బ్రతుకుతే ఆయన అంటూ ఉన్నారు స్వాధీనపరుచుకుంటారు. హల్లెలూయా. ఈరోజు స్వాధీనపరుచుకోవాలంటే ఆయన నుంచి వచ్చిన ప్రతి ఆశీర్వాదము కూడా మనం ఉత్తమమైనది ఏంటో మొదట మనము తెలుసుకోవాలి. ఆ ఉత్తమమైనది తెలుసుకొని దాని ప్రకారంగా యథార్థముగా మనము నడవాలి. హల్లెలూయా. అంటే నువ్వు ఉత్తమమైనది తెలుసుకొని యథార్థమైనది నువ్వు దాని ప్రకారంగా నడిస్తే, జీవిస్తే, బ్రతికితే, యథార్థమైన మార్గములో నడిస్తే ఆయన అంటూ ఉన్నారు మీరు స్వాధీనపరుచుకుంటారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. ఉదయకాల సమయంలో ఎంతో కష్టపడి 4 గంటలకి లెగిసి అరుణోదయ స్తుతి కూడకి రావాలి, ఏదో ఆశీర్వాదము పొందుకోవాలి, ఏదో మేలులు పొందుకోవాలి, లేదా ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా, నా జీవిత కాలం అంతా కూడా ఇదిగో నేను ఆయన సన్నిధిలో గడపాలి అని మనం వచ్చాం. కానీ ఆయన అంటూ ఉన్నారు వచ్చినంత మాత్రాన ఆ యొక్క ఆశీర్వాదము మనం పొందుకోలేం. ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఆయన అంటూ ఉన్నారు ఉత్తమమైనది దాని ప్రకారముగా యథార్థముగా నీవు జీవించాలి. హల్లెలూయా. ఏంటి ఉత్తమము అనంటే లూకాసు సువార్త 10వ అధ్యాయం 42వ వచనములో ఆయన ఒక తల్లితో మాట్లాడుతూ ఉన్నారు. లూకాసు సువార్త 10వ అధ్యాయం చదువు తల్లి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతూ ఉన్నారయ్యా అంటే దేవుడు స్వయముగా మార్తతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి ఉత్తమమైనదంటే ఆయన పాదముల దగ్గర చెంత చేరి ఆయన వాక్యాన్ని వింటూ ఉంది. ఆయన బలిపీఠం దగ్గర చేరి ఆయన కట్టడలను నేర్చుకుంటూ ఉంది. కానీ అక్కడ మార్త ఇంకొక స్త్రీ కనబడుతూ ఉంది. ఆ బేతనియ గ్రామంలోనికి వచ్చిన తర్వాత యేసయ్యను మరి ఇంటికి ఆహ్వానించింది ఎవరయ్యానంటే మార్త. అంటూ ఉంది ఇదిగో మా ఇంటికి రా అని దేవాది దేవుని పిలిచింది, కానీ ఉత్తమమైన దానిని ఎన్నుకోలేదు. ఈరోజు మనము సంఘానికి వస్తూ ఉన్నాం, కానీ ఆశీర్వాదము పొందుకోవాలని అని తెలుసు, మేలులు పొందుకోవాలని తెలుసు, కానీ ఏది ఉత్తమమో మనకు అర్థం కావడం లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, ఆ యొక్క మార్తతో మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. హల్లెలూయా. ఏంటి ఉత్తమము అనంటే దేవుని నుంచి వచ్చిన ప్రతి మాట, ప్రతి స్వరము, ప్రతి ఒక్క వాక్యము కూడా ఉత్తమమైనది. హల్లెలూయా. ఈరోజు అక్కడ ఆ మార్త అనే స్త్రీ ఏం చేస్తుందంటే దేవుని తీసుకువచ్చింది, ఇంటిలోనికి ఆహ్వానించింది, ఇంటిలోనికి కూర్చోబెట్టుకుంది, కానీ విస్తారమైన పనులు పెట్టుకుంది, ఉత్తమమైన దానిని విడిచిపెట్టింది. ఈరోజు దేవుడు ఆశీర్వదించే దేవుడు అని తెలుసు. ఆయన నుంచి వచ్చే ప్రతి వాక్యము కూడా దాని ప్రకారముగా జీవిస్తే, ఆ ఉత్తమమైన మార్గంలోనికి వెళ్తే, ఆ యథార్థమైన మార్గంలోనికి వెళ్తే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తారని కూడా మనకి తెలుసు. కానీ మనం ఏమి చేస్తున్నామో తెలుసా?
ఉత్తమమైన దానిని విడిచిపెట్టి నిష్ప్రయోజనమైన దానిని మనము ఎన్నుకుంటూ ఉన్నాం. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఓ మార్తాను విస్తారమైన పనులు పెట్టుకున్నావు, అది నీకు ఉత్తమమైనది అనుకుంటూ ఉన్నావు, అది నీకు మేలైనది అనుకుంటూ ఉన్నావు, అది నీకు నమ్మకమైనది అనుకుంటూ ఉన్నావు, దాని ప్రకారంగా నువ్వు ఆశీర్వాదము పొందాలనుకుంటూ ఉన్నావు. లేదు, నీ సహోదరి ఉత్తమమైనది ఎన్నుకున్నది. హల్లెలూయా. ఈరోజు మనము బలిపీఠము దగ్గరికి రండి, వాక్యము వినండి అనంటే రకరకములైన సాకులు చెప్తూ ఉంటాం. ఎందుకయ్యా రావడం లేదు, ఎందుకమ్మా ఆదివారం కనబడడం లేదు, ఎందుకమ్మా శుక్రవారం కనబడడం లేదు, ఆయన దగ్గరికి వస్తే ఆయన వాక్యము నిన్ను పట్టుకుంటుంది, ఆయన నిన్ను మాట పట్టుకుంటుంది, దాని ప్రకారంగా నీ పాపములు పోతూ ఉంటాయి, దాని ప్రకారంగా నీకు పరిశుద్ధత వస్తుందని మనం మాట్లాడుతూ ఉంటే వారు రకరకములైన కౌర్లు చెప్తూ ఉంటారు. ఎందుకు రావడం లేదు? నాకు నీరసంగా ఉందండి. నువ్వు నీరసంగా జ్వరంగా నీకు ఏదైనా అనారోగ్యం ఉంటే ఎక్కడికి రావాలి అనంటే దేవుని బలిపీఠము దగ్గరికి నువ్వు రావాలి. హల్లెలూయా. ఆయన స్వస్థపరిచే యెహోవాను నేనైనా మాట్లాడుతున్నారు, నేను బలపరిచే యెహోవాను నేనైనా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనం ఏమి చేస్తున్నామో తెలుసా? ఇంటి దగ్గరే ఉండడం ఉత్తమం అనుకుంటూ ఉన్నాం, ఆ యొక్క లోకములోనే ఉండడం ఉత్తమం అనుకుంటూ ఉన్నాం. ఈ యొక్క తెల్లవారుజామున దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉత్తమమైనది ఒకటి, ఆయన పాదములే ఉత్తమము. హల్లెలూయా. ఈరోజు రకరకములమైన ఉత్తమములను మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, మనం ఆలోచిస్తూ ఉన్నాం. విస్తృతి దగ్గర ఉండడమే మనకు ఉత్తమం అనుకుంటూ ఉన్నాము. తల్లి, ఆయన మందసము దగ్గర రావడమే నువ్వు ఉత్తమమైన పని. హల్లెలూయా. అందుకే దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు, ఆత్మను ఆర్పకుడి, చదువమ్మా, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నీ జీవితంలో సమస్తము పరీక్షించుకో, నీ జీవితంలో ప్రతి విషయాన్ని పరీక్షించుకొని ఏదైనా మేలైనది ఉంటే దాన్ని నువ్వు ఏమి చేయాలంటే దానిని చేతబట్టుకో. హల్లెలూయా. ఎవరు చేతబట్టుకున్నారు? సమస్తము పరీక్షించానంటే మరియ చేతబట్టుకున్నది. హల్లెలూయా. నీ పాదములే మేలైనది, నీ పాదములే ఉత్తమమైనది, నీ స్వరమే ఉత్తమమైనదని ఆ యొక్క మరియ పట్టుకున్నది. మార్త విడిచిపెట్టింది. తల్లే, ఈరోజు మరియలా ఉంచి ఉన్నావా? మార్తలా ఉంచి ఉన్నావా? దేవాంత దేవుని స్వీకరిస్తూ ఉన్నావు, బాప్తిసము తీసుకుంటూ ఉన్నావు, రక్షణలో నడిపించబడుతూ ఉన్నావు, వాక్యాన్ని చదువుతూ ఉన్నావు, కానీ వాక్య ప్రకారంగా యథార్థముగా మనము జీవించడంలే. ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు నీతో నాతో. ఉత్తమమైనది ఒకటే, అది ఆయన పాదములు. హల్లెలూయా. ఉత్తమమైనది ఒకటే ఆయన వాక్యము, ఉత్తమమైనది ఒకటే ఆయన యొక్క బలిపీఠము, ఉత్తమమైనది ఒకటే ఆ పరిశుద్ధమైన జీవితమే నీకు ఉత్తమమైనది. హల్లెలూయా. ఈరోజు పరీక్షించుకో, ఏది నీకు ఉత్తమమో పరీక్షించుకో, సకలములో పరీక్షించుకో. నీ జీవితంలో ఏది మేలైనది, ఏది ఉత్తమమైనది, ఏది మంచిది, ఏది నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది, ఏది పాలు తేనెలు ఆ యొక్క దేశంలోనికి నిన్ను తీసుకువెళ్తుంది, సమస్తము పరీక్షించుకొనే మేలైన దానిని పట్టుకోవాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు విడిచిపెడుతూ ఉన్నావేమో బలిపీఠాన్ని, ఈరోజు నువ్వు విడిచిపెడుతున్నామో వాక్యాన్ని, ఈరోజు విడిచిపెడుతున్నామో యథార్థమైన దానిని, ఈరోజు నువ్వు విడిచిపెడుతున్నామో ఉత్తమమైన దానిని. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన పాదములే ఉత్తమమైనది. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనము చదవండి తల్లి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఆయన ఉత్తమముడు, ఆయన నోటి మాట ఉత్తమములు, ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాయి. కాబట్టి దావీదు గారు అంటూ ఉన్నారు, ఒక్కసారి రుచి చూచి మీరు తెలుసుకోండి. హల్లెలూయా. ఆ విధంగా రుచి చూసి తెలుసుకున్న నరుడు ధన్యుడు. ఆ ధన్యతలోనికి నువ్వు రావాలి. ఆ యొక్క ధన్యతలోనికి ఎవరు వచ్చారయ్యానంటే మరియ వచ్చింది. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆ మరియలాగా ఉంటూ ఉన్నావా, లేదా మార్తలాగా ఈరోజు నువ్వు ఉంటూ ఉన్నావా? విస్తారమైన పనిలే నాకు ఉత్తమం అని అనుకుంటూ ఉన్నావో మార్త వలే.
ఈరోజు ఆదివారం ఉత్తమమైనది, హల్లెలూయా. ఈరోజు శుక్రవారం ఉత్తమమైనది. నీ జీవితంలో ఎక్కడైతే సభలు జరుగుతున్నాయో, నీ జీవితంలో ఎక్కడైతే కూటములు జరుగుతున్నాయో, నీ జీవితంలో ఎక్కడైతే ఆయన స్వరము వినబడుతూ ఉందో అది ప్రతిదీ ఉత్తమము, హల్లెలూయా. అక్కడ నువ్వు కనబడడం ఉత్తమము, వాక్యము వినబడడం ఉత్తమము, వాక్య ప్రకారంగా జీవించడము ఉత్తమము, హల్లెలూయా. ఉత్తమమైనది నువ్వు పోగొట్టుకుంటూ ఉన్నావమ్మా. ఆయనంటూ ఉన్నారు, ఉత్తమమైన దానిని, యథార్థమైన దానిని ఎన్నుకొని దాని ప్రకారంగా మీరు జీవిస్తే ఆశీర్వాదం మీ సొంతమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, హల్లెలూయా. అందుకే దావీదు గారు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? దివారాత్రముల వాక్యము ధ్యానిస్తూ ఉన్నాడు ఆయన. ఇది నాకు ఉత్తమమైనది, ఇది రాత్రి అనగా పగలనక, ఇదిగో మధ్యాహ్నం అనగా ప్రతి రాత్రి ప్రతి దివారాత్రముల వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు, హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని నీకు తెలిస్తే వాక్యాన్ని విడిచిపెట్టవు. ఉత్తమమైన దాన్ని నీకు తెలిస్తే ఆ యొక్క స్వరాన్ని విడిచిపెట్టవు. ఉత్తమమైన దాని ఆ వాక్యమని నీకు ఎరిగి రుచి చూచి తెలుసుకుంటే ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదవకుండా ఉండలేవు, హల్లెలూయా. నువ్వు ధ్యానించకుండా ఉండలేవు, దాన్ని పరిశీలించకుండా ఉండలేవు. దేవుడు ఏ విధంగా నేను బలపరుస్తాడో, ఆ బలహీన సమయంలో, అనారోగ్య సమయంలో నేను ఏ వాక్యం ద్వారా బలపరుస్తాడో అయినా నువ్వు చదవకుండా నువ్వు ఉండలేవు, హల్లెలూయా. రుచి చూచి తెలుసుకోవాలి. ఈరోజు రుచి చూడడం లేదు, మనం లోకాన్ని రుచి చూస్తూ ఉన్నాం, లోక ఆశలను రుచి చూస్తూ ఉన్నాం. ఆ శరీరాస, నేతనాస, జీవపడమ్మని నీకు మరణంలోనికి తీసుకువెళ్ళిపోయేదాన్ని ఈరోజు మనం రుచి చూస్తూ ఉన్నాము. తలే ఈరోజు రుచి చూసిన దావీదు గారు ఏమి చేస్తూ ఉన్నారో తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, ఈ వాక్యము నా చేతిలో ఉండడానికి వీలు లేదు, ఈ వాక్యము నా కళలో ఉండడానికి వీలు లేదు. ఆ వాక్యమును, ఆ ఉత్తమమైనది, ఆ రుచికరమైనది నేను ఏం చేయాలో తెలుసా? నా గుండెల్లో నేను పెట్టుకోవాలి అనుకుంటూ ఉన్నాడు, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నీ వాక్యాన్ని నా హృదయములో నేను ఉంచుకొని ఉన్నాను, హల్లెలూయా. ఈరోజు నీ బంగారమును ఉంచుకుంటూ ఉన్నావు, ఈరోజు నీ అందాన్ని ఉంచుకుంటూ ఉన్నావు, లేదా నీ యొక్క కీర్తి ప్రతిష్టలను ఉంచుకుంటూ ఉన్నావు. దావీదు గారు మహారాజు అయ్యుండి, ఆ చక్రవర్తి అయ్యుండి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నాకు బంగారము కాదు, కీర్తి ప్రతిష్టలు కాదు, ఆ సింహాసనము కాదు, నాకు ఉత్తమమైన రుచి చూశాను కాబట్టి అది బయట విడిచి పెట్టడానికి వీలు లేదు, అది నా గుండెల్లో ఉండాలని గుండెల్లో పెట్టుకుంటూ ఉన్నాడు, హల్లెలూయా. ఈరోజు నువ్వు రుచి చూసి తెలుసుకుంటే నువ్వు బయట విడిచిపెట్టవు గ్రంథాన్ని. ఆ మాటలను ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టవు. ఎక్కడ పెట్టుకుంటావు అంటే నీ గుండెల్లో భద్రపరుచుకుంటావు, హల్లెలూయా. మార్త విన్నది తలే, మార్త గ్రహించింది, ఇదిగో యేసయ్య మాటలు ప్రతిదీ అమూల్యమైనది, యేసయ్య ప్రతి మాట ముత్యముల కంటే, ప్రతి మాట ఇదిగో ఆ యొక్క ఆ రత్నముల కంటే విలువైనదని చెప్పి ఆమె మాటను స్వీకరించింది, హల్లెలూయా. అప్పటి వరకు ఉత్తమమైనది ఈ లోకం అనుకుంది, ఈ పనులు అనుకుంది, ఈ ఆహారం అనుకుంది, యేసయ్యకి ఏదో వండి పెట్టాలని అనుకున్నది. కానీ యేసయ్య మాట్లాడిన ప్రతి క్షణమో, ప్రతి నిమిషంలోనూ ఆమె హృదయాన్ని మార్చుకొని ఆయన పాదముల దగ్గర చేరింది, హల్లెలూయా. మొట్టమొదటిది ఉత్తమమైనది ఆయన వాక్యము. రెండవదిగా మనం చూద్దాం, కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 6వ వచనము చదవండి తల్లి. కీర్తనల గ్రంథము 54వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నామము ఉత్తమము. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. రెండవ ఉత్తమము నీ నా జీవితంలో ఏమిటయ్యానంటే యెహోవా నామము ఉత్తమము. 2వ వచనము చదవండి తల్లి. ఆ నామమును బట్టి ఏమి చేయాలి ఆయన మాట్లాడుతూ, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి. చాలు తల్లి, హల్లెలూయా. అంటే నన్ను ఆపదలో నన్ను రక్షించేది ఆయన నామము ఉత్తమమైనది. ఆయన యొక్క నామము అన్ని నామముల కన్నా పై నామము కాబట్టి నా ఆపత్కాలంలో నేను ఆయనకు మొర్ర పెడుతూ ఉన్నాను, ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, హల్లెలూయా. ప్రార్థన అనేది ఉత్తమము. రెండవదిగా ఆయన నామము ద్వారా నువ్వేమి చేస్తావో తెలుసా? ప్రార్థిస్తావు, హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఎంతమంది నన్ను ఎరిగి రక్షణ పొంది నా నామములో ప్రార్థన చేస్తారో వారందరూ నా కుమారులు కుమార్తెలు, హల్లెలూయా. రెండవదిగా నీకు ఉత్తమమైనది ఏమిటి అయ్యానంటే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే, ఆ దేశంలో స్వాధీనపరుచుకోవాలంటే, ఆ దేశంలో నువ్వు ఉన్నతమైన స్థానంలో నువ్వు నీ కుటుంబం నిలబడాలంటే నీ జీవితంలో రెండవదిగా ఏమిటనంటే ప్రార్థన ఉత్తమమైనది, హల్లెలూయా.
ఆ యొక్క మార్త ఉత్తమమైనది ఎన్నుకున్నది, ఆయన పాదముల దగ్గర ఉన్నది. రెండవదిగా ఉత్తమమైనది ఏమిటి అని తెలుసుకుంది, ఆయన నామంలో ప్రార్థన చేయడం అని తెలుసుకుంది. హల్లెలూయా. ఈరోజు నీ కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఈరోజు నీ కష్టం వచ్చినప్పుడు 2 చేతులు ఎత్తుతున్నావా? ఈరోజు నీకు కష్టం వచ్చినప్పుడు కన్నీరు కారుస్తున్నావా? ఈరోజు నీకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఉపవాసం ఉండి, అయ్యా నీ నామములో స్వస్థత, నీ నామములో విడుదల, నీ నామములో గొప్ప రక్షణ, నీ నామములో కాపుదల ఉందయ్యా, ఆపత్కాలంలో ఉన్నానని చెప్పి ఆ ఉత్తమమైన నామము ప్రకారముగా నువ్వు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? హల్లెలూయా. మార్త ప్రార్థన చేసిందే. ఎటువంటి సమయంలో ప్రార్థన చేసిందో యోహాను సువార్త 11:21 ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. మార్తా యేసుతో ప్రభువా నీవు ఇక్కడ ఉండిన యెడల చదువమ్మా నా సహోదరుడు చావకుండును. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారంటే మరియ కాదు ప్రార్థన చేసింది, మార్త ప్రార్థన చేస్తుంది. సహోదరుడైన లాజరు చనిపోయిన తర్వాత ఆయన వేరే ప్రదేశంలో, వేరే పట్టణంలో సువార్తను చాటిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో ఉన్నారు, ఆ బోధించే పనిలో ఉన్నారు. అనేక మందిని యేసయ్య వైపు, ఆ యొక్క తండ్రి వైపు యేసయ్య తిప్పే పనిలో ఉన్నారు. అప్పుడు లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత ఆమె ఉత్తమమైనది గ్రహించింది. ఏమిటో తెలుసా? ఇదిగో నా యొక్క యాజకుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, ఉత్తమమైన దానికోసము ఇదిగో నాకు బోధించాడు. కాబట్టి ఆ ఉత్తమమైన వానికి నేనేమి చేయాలంటే ప్రార్థన చేయాలనుకున్నది. హల్లెలూయా. ఒక మనిషిని ఏర్పాటు చేసింది. ఆ మనిషితో మాట్లాడుతుంది, ఎల్లు యేసయ్య పలానా పట్టణంలో ఉన్నారు, ఎల్లు ఇదిగో లాజరు చనిపోయాడని నువ్వు చెప్పు. హల్లెలూయా. వెళ్ళి చెప్పాడు తల్లి. యేసయ్య ఇంకా రాలేదు. ఆయన సువార్తలైన ఆయన ప్రకటించుకుంటూ ఉన్నారు. 4వ దినాన్ని వచ్చారు. వచ్చిన వెంటనే ఏమి చేసిందో చూద్దాం. చూడండి తల్లి, ఆ యొక్క 20వ వచనం చదవండి తల్లి. 20వ వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను గాని మరియ ఇంటిలోనే కూర్చున్నది. హల్లెలూయా. ఒకప్పుడు మరియ పాదముల దగ్గర కూర్చుంది. ఇప్పుడు మరియ ఎక్కడ ఉందనంటే ఇంటిలో కూర్చుంది. కానీ మార్త ఏమి చేస్తుందో తెలుసా? ఉత్తమమైన దానిని రుచి చూసి తెలుసుకుంది. కాబట్టి యేసయ్య బేతన గ్రామంలో అడుగు పెడుతూ ఉన్నాడని తెలిసిన వెంటనే ఈమె పరిగెట్టుకుంటూ యేసయ్యని ఎదుర్కొంది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైనా నీ ఆపత్కాలంలో ఆయనను ఎదుర్కొన్నావా? ఎప్పుడైనా ప్రార్థనా పూర్వకంగా ఆయన ఎదుర్కొన్నావా? ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన నువ్వు ఎదుర్కొన్నావా? ఈ యొక్క ఆ మార్త మరియ ఆ జీవితంలో ఒక వేదనకరమైన సమయం వచ్చింది, ఆ వేదనకరమైన దినం వచ్చింది, ఆ వేదనకరమైన ఆ రోజు వచ్చింది. కానీ ఉత్తమమైనది వారు కుటుంబం ఎన్నుకున్నారు. కాబట్టి వారు చేసింది ఏమిటయ్యారంటే, యేసయ్య వస్తూ ఉన్నాడు, ఇంకా గ్రామంలోనికి అడుగు పెట్టలేదు, కానీ పొలిమేరలోనికి వెళ్ళి యేసయ్యని ఎదుర్కొంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంది, కన్నీరు కారుస్తుంది. అయ్యా నువ్వు మా దగ్గర ఉంటే మా యొక్క సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఉత్తమమైన దానిని ఎన్నుకున్నావు కాబట్టి, ఉత్తమమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నావు కాబట్టి ఈ రోజులోనే, ఈ క్షణంలోనే, ఈ నిమిషంలోనే నీ యొక్క సహోదరుడు బ్రతుకుతారని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబ సభ్యులు ఏ విధముగా ఉన్నారు? నీ భర్త ఏ విధముగా ఉన్నారు? నీ పిల్లలు ఏ విధముగా ఉన్నారు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఉత్తమమైన దాన్ని నువ్వు ఎన్నుకున్నావు, కానీ నీ కుటుంబం కోసము ఉత్తమమైన నామములో ప్రార్థన చేయగలుగుతున్నావా? నీకు వచ్చిన సమస్యను బట్టి, నీకు వచ్చిన కన్నీరుని బట్టి, నీకు వచ్చిన వేదనను బట్టి, నీకు వచ్చిన శ్రమ కాల దినములను బట్టి ఎప్పుడైనా ప్రార్థన ద్వారా నువ్వు ఆయన ఎదుర్కొన్నావు తల్లి. కానీ అందరూ ఇంటి దగ్గర ఉన్నారు, ఒక స్త్రీ పరిగెట్టుకుంటూ యేసయ్యని ఎదుర్కొంది. హల్లెలూయా. ఈ యొక్క తెల్లవారుజామును ఎదుర్కోవాలి. ఆ శ్రమలలో ఉండడానికి వీలులేదు, ఆ బాధలలో ఉండడానికి వీలులేదు. నువ్వేమి చేయాలో తెలుసా? ఉత్తమమైన వాక్యాన్ని ఎన్నుకున్నావు కాబట్టి, ఉత్తమమైన వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, ఉత్తమమైన వాక్యాన్ని నువ్వు వింటూ ఉన్నావు కాబట్టి నువ్వు ఉత్తమమైన నామములో నువ్వు ప్రార్థన నువ్వు చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. అందుకే దశలోని పత్రికలో
5వ అధ్యాయము 15వ వచనం చివర ఆయన మాట్లాడుతున్నారు, చదవండి తల్లి. ఎల్లప్పుడు సంతోషముగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయండి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులు ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోనండి. హల్లెలూయా. మేలైన దానిని అనుసరించి నడుచుకోనండి అని ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నారు. ఎడతెగక మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థన ఉత్తమమైనదే. ఆ ప్రార్థన ప్రకారంగా మేలైనది నువ్వు ఎన్నుకున్నావు కాబట్టి ఆ మేలైన దానిలో, ఆ వాక్యములో, ఆ ఉత్తమమైన దానిలో, ఆ యథార్థమైన దానిలో నువ్వు నడుస్తూ నువ్వేమి చేయాలో తెలుసా? ఎడతెగక ఆయన నామములో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనం చేస్తూ ఉన్నామా? ఈరోజు మనము కన్నీరు కార్చగలుగుతూ ఉన్నామా? ఈరోజు మన రక్త సంబంధుల కోసం, మన కుటుంబం కోసం, మన గ్రామం కోసము వచ్చిన వేదనను బట్టి ఎడతెగగా ప్రార్థన చేస్తూ ఉన్నామా తల్లి? అందుకే దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, నీ నామము ఉత్తమమైనది. హల్లెలూయా. ఆ నామంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దశలోనిక పత్రికలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో మేలైన దానిని మీరు ఎన్నుకున్నారు కాబట్టి ఆ మేలైన దానిలో మీరు నడుస్తూ ఎడతెగక మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆయన నామమే ఉత్తమమైనదే. నువ్వు ఎడతెగక ప్రార్థన చేయడమే ఉత్తమమైనది తల్లి. హల్లెలూయా. మార్త విసుకుపోలేదు. అయ్యో నా యేసయ్య ఇంకా రాలేదు. 1వ రోజు అయ్యింది, 2వ రోజు అయ్యింది, 3వ రోజు అయ్యింది, ఇదిగో సమాధిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు, సమాధి చేస్తూ ఉన్నాము అని చెప్పి ఆ మార్త వెనుతిరగలేదు తల్లి. ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉన్నది. హల్లెలూయా. నువ్వు అనుకుంటూ ఉన్నావు సమస్య నా చేతుల నుంచి బయటికి వెళ్ళిపోయింది అనుకుంటూ ఉన్నావు. నా కుమారుడు నా చెయ్యి దాటిపోయాడు అనుకుంటూ ఉన్నావు. నా భర్త నా యొక్క చెయ్యి దాటిపోయాడు అనుకుంటూ ఉన్నావు. నా ఆరోగ్యం నా చెయ్యి దాటిపోయింది అనుకుంటూ ఉన్నావు. నా ఆర్థిక ఇబ్బందులు నా చెయ్యి దాటిపోయింది అనుకుంటూ ఉన్నావు. లేదు తల్లి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క తెల్లవారుజామున ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? నువ్వు మేలైన దానిని ఎన్నుకున్నావు కాబట్టి ఎడతెగగా ప్రార్థన చేస్తే పోయిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. పోయిన ఆరోగ్యాన్ని నువ్వు పొందుకుంటావు. పోయిన శాంతి సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు. మార్త వెను తిరగలేదు. ఎడతెగక ప్రార్థన చేయడమే కాదు, ఆయనను ఎదుర్కొని మొరపెడుతుంది. హల్లెలూయా. నా యొక్క సహోదరుని బ్రతికించావు, నా సహోదరుని బ్రతికించయ్యా. ఇదిగో నువ్వు మా ఇంటికి వచ్చావు, నువ్వు నాకు వాక్యాన్ని బోధించావు, ఉత్తమమైనది ఏంటో నాకు చెప్పావు, ఉత్తమమైనది ఏమిటో ఆ ప్రార్థన నేను చేస్తూ ఉన్నాను కాబట్టి అనంటే యేసయ్య మాట్లాడుతున్నాడు, లాజరు నీవు బయటికి రా. హల్లెలూయా. మృతమైనది బయటికి వచ్చింది తల్లి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నా జీవితంలో శాంతి లేదు, నా జీవితంలో సమాధానం లేదు, నా జీవితంలో ఇదిగో ఎప్పుడు కూడా ఇబ్బందులు నువ్వు అనుకుంటూ ఉన్నావు. లేదు. నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తే ఆయన నామము ఉత్తమమైనది కాబట్టి ఆయన నామము 2 చేతులెత్తి ప్రార్థన చేస్తే, ఆయన నామంలో కన్నీరు గారిస్తే, ఆయన నామంలో ఉపవాసమును ఎడతెగక ప్రార్థన చేస్తే పోయినవి తిరిగి ఇచ్చే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే మోషేతో మాట్లాడుతున్నాడు, ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు స్వాధీనపరుచుకోవాలనంటే, ఆ ఆశీర్వాదము పొందుకోవాలంటే ఏది మేలైనదో, ఏది యథార్థమైనదో, ఏది మంచిదో, ఏది ఉత్తమమో దాని ప్రకారంగా మీరు చెయ్యండి. హల్లెలూయా. దాని ప్రకారంగా చేయాలి. ఏమిటి ఉత్తమమైనది? 1 ఆయన వాక్యము ఉత్తమము. 2వదిగా వాక్య ప్రకారంగా జీవిస్తూ ఎడతెగగా ఆయన నామంలో ప్రార్థన చేయడమే ఉత్తమమైనది. హల్లెలూయా. 3వది ఏమిటయ్యా ఉత్తమం అని చూసి ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 3వ వచనం చదవండి తల్లి. ఏమిటి ఉత్తమమైన మాట్లాడుతూ ఉన్నారు? నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నా పెదవులు నిన్ను స్తుతించును. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్న దావీదు గారు, ఇదిగో నా పెదవులతో నిన్ను స్తుతించడమే ఉత్తమము. హల్లెలూయా. నిన్ను కీర్తించడమే ఉత్తమమయ్యా. నీ నామాన్ని ఘనపరచడమే ఉత్తమం. నీ నామమున ఉన్నతమైన స్థానములో ఇదిగో నీ నామాన్ని హెచ్చించడమే ఉత్తమమైన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి ఉత్తమము ఆయన వాక్యము, 2వది ఉత్తమము ఆయన నామములో ప్రార్థన చేయడము, 3వది ఉత్తమం ఏంటంటే ఆయన నీవు నీ పెదవులతో, నీ ఆత్మతో, నీ సత్యముతో ఆయనను ఆరాధించడమే ఉత్తమము. హల్లెలూయా. ఈరోజు ఆరాధిస్తూ ఉన్నామా? పెదవులతో ఆరాధిస్తూ ఉన్నావు,
కానీ ఆయన మాట్లాడుతున్నాడు, సమరీ స్త్రీతో అంటూ ఉన్నాడు, ఒకరు నన్ను ఆరాధించాలంటే, ఒకరు నన్ను మహిమపరచాలంటే ఏ విధంగా మహిమపరచాలో తెలుసా? ఆత్మతోనూ సత్యముతోనూ నీవు మహిమపరచాలి. హల్లెలూయా. అంటే ఏ విధముగా తెలుసా? నీ ప్రాణ ఆత్మ దేహములు ఆయన పాదములు చెంత పెట్టి అప్పుడు నీవు ఆయనను మహిమపరచాలి. హల్లెలూయా. నీ శరీరాశలు నీ దగ్గర పెట్టుకుని మహిమపరచడానికి వీలులేదు. నీ కోర్కలు నీ దగ్గర పెట్టుకుని మహిమపరచడానికి వీలులేదు. నీ ప్రాణ ఆత్మ దేహములను ఆయన పాదముల దగ్గర పెట్టి, ఆయన పాదముల దగ్గర సమర్పించి అప్పుడు నువ్వు ఆయనను స్తుతించాలి. హల్లెలూయా. అది ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ నామాన్ని స్తుతించడమే, నా పెదవులతోనే కాదు నా ఆత్మతోనూ కూడా నేను స్తుతించడమే ఉత్తమమైనదని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆరాధించగలుగుతూ ఉన్నామా? సువార్త 12వ అధ్యాయం 3వ వచనం చదవండి తల్లి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. ఆమె మాట్లాడుతుంది. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటిమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసతో నిండెను. హల్లెలూయా. అంటే విలువైనది, ఆమె జీవితంలో విలువైనది తీసుకొచ్చి ఆయన పాదములు చెందబెట్టి ఆయనను ఆరాధిస్తోంది, ఆయనను స్తుతిస్తోంది. ఈరోజు నీ విలువైనది ఏమిటి? నీ జీవితంలో ఉత్తమమైనది నువ్వు గ్రహించావా? ఆమె ఏమి చేస్తుందో తెలుసా? మొదట మార్త ఏమి చేసింది అంటే ఉత్తమమైన దానిని తెలుసుకోలేదు. కానీ యేసయ్య మాట్లాడిన తర్వాత, యేసయ్య ఆమెతో ప్రత్యక్షమై యేసయ్య స్వయముగా ఆమెకు తెలియజేసిన తర్వాత ఉత్తమమైనది ఆయన పాదములను తెలుసుకుంది. హల్లెలూయా. రెండవదిగా ఉత్తమమైనది ఆయన నామములో ప్రార్థన చేయడం అని తెలుసుకుంది. మూడవదిగా ఎప్పుడైతే ఆయన క్రియ చేశారో, ఎప్పుడైతే ఆ యొక్క లాజరును బ్రతికించాడో ఆమె అనుకుంది ఏమని తెలుసా? నా జీవితంలో విలువైనది ఏదైనా ఉంటే ఆయన పాదముల దగ్గర పెట్టాలనుకుంది. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం? నీకు విలువైనది ఇంటి దగ్గర పెట్టుకుంటూ ఉన్నావు, నీ విలువైన ఆత్మని ఇంటి దగ్గర పెట్టుకుంటూ ఉన్నావు, నీ విలువైన శరీరాన్ని ఇంటి దగ్గర పెట్టుకుంటున్నావు, నీ విలువైన శరీరాన్ని లోకంలో పెట్టుకుంటూ ఉన్నావు. కానీ మార్తా విధముగా చేయలే. నా జీవితంలో ఏదైనా విలువైనది ఉంటే నా శరీరం, ఏదైనా విలువైనది ఉంటే నా అందం, ఏదైనా విలువైనది ఉంటే నా కురులు, ఏదైనా విలువైనది ఉంటే నా కన్నీరని చెప్పి ఏమి చేస్తుందో తెలుసా? ఆ పాదముల దగ్గర ఆ విలువైన అత్తరును పగలగొట్టి కన్నీరు కారుస్తూ ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటుంది. హల్లెలూయా. సమర్పించుకుంది, తన జీవితాన్ని సమర్పించుకుంది, తన జీవితంలో విలువైన అందాన్ని సమర్పించుకుంది, తన జీవితంలో విలువైన జీవితాన్ని ఆయన పాదముల దగ్గర పెట్టి ఆ యొక్క ఇల్లంతా సువాసనతో నిండుకుంది. హల్లెలూయా. మొత్తం అంతా సమర్పించుకుంది. ఈరోజు ఇంకా నువ్వు సమర్పించుకోలేదమ్మా, సగం సమర్పించుకుంటూ ఉన్నావమ్మా. ఉత్తమమైన దాన్ని ఎరిగి కూడా, ఉత్తమమైన దాన్ని తెలుసుకుని కూడా నీ జీవితాన్ని ఇంకా నువ్వు సమర్పించుకోలేదమ్మా. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నా. ఏ విధముగా ఆరాధించాలి, ఏ విధముగా ఆయన స్తుతించాలి? నీ విలువైన జీవితాన్ని ఆయన పాదముల దగ్గర పెట్టి నువ్వు ఇప్పుడు ఆరాధించాలి, అప్పుడు నువ్వు స్తుతించాలి. అప్పుడు స్తుతించిన తర్వాత ఏమి జరిగిందయ్యానంటే 9వ వచనం చదవండి తల్లి. కాబట్టి యూదులలో సామాన్యులు అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరుతో కూడా చూడవచ్చిరి. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. విలువైనది ఏమిటో ఆయన జీవితంలో పెట్టిన వెంటనే, విలువైనది ఆ మార్త గ్రహించిన వెంటనే, విలువైన నామంలో ప్రార్థన చేసిన వెంటనే, విలువైనది సమర్పించిన వెంటనే ఆ లాజరు, ఎక్కడో లోకములో ఉన్న లాజరు, ఎక్కడో మృతుల లోకములోకి వెళ్ళిపోయిన లాజరు యేసయ్య పక్కన కూర్చున్నాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నీ కుమారుడు యేసయ్య పక్కన ఉండాలి, నీ కుటుంబం యేసయ్య పక్కన ఉండాలి, నీ భర్త యేసయ్య పక్కన ఉండాలి, నీ యొక్క రక్త సంబంధులు యేసయ్య పక్కన ఉండాలి. హల్లెలూయా. ఉండాలంటే ఉత్తమమైనది ఏదో నీవు తెలుసుకోవాలి. అందుకే ద్వితీయోపదేశ కాండములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో స్వాధీనపరుచుకోవాలంటే, ఆశీర్వాదాన్ని స్వాధీనపరుచుకోవాలంటే, ఆ మేలులు స్వాధీనపరుచుకోవాలంటే, ఆ యొక్క కనికరమును స్వాధీనపరుచుకోవాలంటే, ఆయన ప్రేమను స్వాధీనపరుచుకోవాలంటే ఏమి చేయాలి అనంటే ఉత్తమమైనది, యథార్థమైనది నీవు చేయాలి. హల్లెలూయా. ఉత్తమమైనది, యథార్థమైనది తెలుసుకుంది.
తెలియలేని పరిస్థితిలో ఉందో ఒకప్పుడు తెలుసుకొని దాని ప్రకారంగా చేయడం వల్ల చనిపోయిన లాజరును చూడడానికి ఆ ప్రజలందరూ వచ్చారు. హల్లెలూయా. అక్కడ ఎవరు ఉన్నారయ్యానంటే మరియ ఉంది, మార్త ఉంది, లాజరు కూడా ఉన్నారు. కుటుంబం అంతా కూడా యేసయ్య పక్కన ఉన్నారు. ఆ మార్త ఇంకా ఏమి చేస్తుందో తెలుసా? పరిచారము చేస్తూ ఉంది. హల్లెలూయా. పరిచారం చేస్తూ ఉంది. నువ్వు ఉత్తమమైనది నువ్వు గ్రహించినట్లయితే, ఉత్తమమైనది నువ్వు తెలుసుకున్నట్లయితే, ఉత్తమమైన నామములో ప్రార్థన చేసినట్లయితే, ఉత్తమమైనది సమర్పించుకున్నట్లయితే నేను ఎక్కడ ఉంటామో తెలుసా? ఆయన పాదముల దగ్గర ఉంచాము. హల్లెలూయా. అందుకే ఒక గొప్ప మాట మాట్లాడుతున్నాడు ఆయన. మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనము చూడండి తల్లి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనం. ఆ యొక్క ప్రజలతో మాట్లాడుతున్నాడు ఆయన. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈమె ఏమి చేసిందో తెలుసా? ఉత్తమమైన దానిని ఎన్నుకుంది, ఉత్తమమైన దానిని చేసింది, ఉత్తమమైన దానిని స్వాధీనపరుచుకుంది. హల్లెలూయా. స్వాధీనపరుచుకుంది. ఆ యొక్క పాదముల దగ్గర ఆయన ప్రక్కన ఎవరు కనపడుతున్నారంటే బేతనియ గ్రామంలో ఉన్న మార్తా మరియ లాజరు కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా. వారి కుటుంబము కోసం యేసయ్య మాట్లాడుతున్నారు. ఏమిటంటే సర్వలోకము సర్వకాలము ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుతూ ఉందో అక్కడ వీరి కుటుంబము గొప్ప చేస్తాను, అక్కడ కుటుంబము మెచ్చుకుంటూ ఉన్నారని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు స్వాధీనపరచుకోవడానికి ఉన్నావు. స్వాధీనపరచుకోవాలి తల్లి. ఈరోజు ఆయన ఎక్కడ ఉంటూ ఉన్నారో తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో మీకు నేను స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తూ ఉన్నాను. ఆ స్థలములో ఎవరు ఉన్నారయ్యానంటే లాజరు యొక్క అక్క, చెల్లి, వారందరూ అక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబము స్వాధీనపరచుకోవాలి. నీ కుటుంబము స్వాధీనపరచుకోవాలంటే మొదట నువ్వు యథార్థమైనది ఏదో తెలుసుకోవాలి. మొదట నువ్వు ఉత్తమమైన దాన్ని తెలుసుకోవాలి. ఏమిటి ఉత్తమము? మార్త ఏమి తెలుసుకుంది ఉత్తమమైనదంటే ఆయన పాదములు ఉత్తమమని తెలుసుకుంది, ఆయన బలిపీఠం ఉత్తమమని తెలుసుకుంది. రెండవదిగా ఆయన నామములో ప్రార్థన చేయడం ఉత్తమమని తెలుసుకుంది. మూడవదిగా ఆయన నామములో ఆయనను స్తుతించడమే ఉత్తమమని తెలుసుకుంది. హల్లెలూయా. ఉత్తమమని నువ్వు తెలుసుకో. ఉత్తమము కానిది ఉత్తమం అనుకుంటూ ఉన్నావేమో, యథార్థము కానిది యథార్థమైన అనుకుంటూ ఉన్నావేమో, మేలు కానిది మేలని నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల దృష్టికి ఇప్పటి వరకు నువ్వు చేసేవేమో ఉత్తమమైనదని, మనుషుల దృష్టికి మేలేది అనుకున్నావేమో, మనుషుల దృష్టికి మంచిది నువ్వు చేస్తూ ఉన్నావేమో. నువ్వు ఆశీర్వదింపబడాలంటే యెహోవా దృష్టికి మేలైనది ఉత్తమమైనది చేయాలి. అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం.